ఆ నిలబడలేకపోవడానికి రీజన్ ఏమిటి అనే దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. దాంట్లో దాంట్లో. 2 అంశాలు కొద్దిగా డిస్కసివ్ పాయింట్ అనిపించింది. రియాలిటీ దగ్గరగా మాట్లాడారు ఆయన అని అనిపించింది. ఓవర్సీస్ అనుకున్నంత రాలేదు అంటే అది కొంచెం కేస్ స్టడీ. ఇప్పటి నుంచి అంతా ఓవర్ రెస్పాన్స్ కనిపిస్తోంది అని మనమే మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి, పెద్ది గురించి. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు తర్వాత చెప్తున్నారు కానీ విషయాన్ని మార్కెట్ని డిసైడ్ చేసుకునే డబ్బులు పెడుతున్నారు. అందరూ రెమ్యునరేషన్‌లో హీరోలకి రెమ్యునరేషన్‌లు ఎక్కువైపోయినాయి. వీళ్ళు చెప్తున్నటువంటి ప్రోడక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో 350 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు అంటున్నారు. మేము ధరలు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మా దగ్గరికి వచ్చి మాట్లాడవచ్చు అని ఎన్టీఆర్ లాంటి వాళ్ళు. భరద్వాజ్ గారు నిన్న పెద్ద ప్రెస్ మీట్‌లో నిర్మాత సతీష్ గారు మాట్లాడింది ఫుల్ స్పీచ్ విన్నారా? అవును. దాంట్లో విన్నాను. 2 అంశాలు కొద్దిగా డిస్కసివ్ పాయింట్ అనిపించింది. అవును. రియాలిటీ దగ్గరగా మాట్లాడారు ఆయన అని అనిపించింది. ఒకటి, ఓవర్సీస్ బిజినెస్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఆశాజనకంగా లేదు అంటున్నారు. ఇది అన్ని సినిమాలకి వర్తిస్తుంది. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ చాలా వీక్‌గా ఉందనేది బాధాడుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్ నిజానికి ఆ. బుకింగ్ ఏరియాలో అంటే బుకింగ్ ఓపెన్ చేసినప్పుడు హ్మ్. చాలా ఓవర్ రెస్పాన్స్ కనిపిస్తోంది అని మనమే మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి, పెద్ది గురించి. ప్రీమియర్స్ విషయంలో. ప్రీమియర్స్ విషయంలో విపరీతంగా రష్ అయ్యారు జనాలు. అవును. అయితే అది రన్ మీద కనిపించలేదు. ఈవెన్ 2-3 డేస్ కూడా నిలబడలేదు అది. హ్మ్. ఆ నిలబడలేకపోవడానికి రీజన్ ఏమిటి అనే దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. హ్మ్. కానీ ఓవర్సీస్ మార్కెట్ కంటే కూడా ఈ సినిమాని ఇబ్బంది పెట్టింది పాన్ ఇండియా మార్కెట్. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు తర్వాత చెప్తున్నారు కానీ విషయాన్ని మార్కెట్ని డిసైడ్ చేసుకునే డబ్బులు పెడుతున్నారు కంటెంట్ మీద కంటే కూడా. హ్మ్. మార్కెట్ కోసం కంటెంట్ డిజైన్ అవుతోంది. ఆ. అంటే కంటెంట్ బలంగా ఉంటే మార్కెట్ క్రియేట్ అవుతుంది అని అనుకోవడం లేదు. పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయాలి మనం అనుకోగానే వీళ్ళు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాలి అనేటువంటి దీనిలోకి పెడుతున్నారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, దానికోసం ఏ ఎలిమెంట్స్ రావాలి కథలోకి, ఇలా డిజైన్ జరుగుతోంది. ఓకే. అలా కాకుండా ఒక కాంక్రీట్ స్టోరీని తయారు చేసుకున్న తర్వాత మార్కెట్ గురించి ఆలోచిస్తే బెటర్గా ఉండొచ్చు అనేది స్క్రిప్ట్ వైపు నుంచి అనిపించిన మాట. హ్మ్. ఇప్పుడు 3-4 రకాలుగా వాళ్ళు అంటే వివరణ ఇచ్చుకునే పరిస్థితి. హ్మ్. అక్కడ చాలా ప్రశ్నలు వచ్చినాయి అవును. నిన్న ప్రెస్ మీట్లో. నిజానికి అతనికి తెలుసు కదా బొమ్మన్ ఇరానీకి, అతను ఆల్రెడీ స్పోర్ట్స్ దీంతో ట్రావెల్ అవుతున్నాడు కదా, అతనికి ఇతను ఆల్రెడీ ఛాంపియన్ అనే విషయం ఎంతో కొంత తెలిసి ఉండాలి కదా హ్మ్. అనే ఒక చర్చ జరిగింది. హ్మ్. లేదండి నేను చాలా రీసెర్చ్ చేశాను, అందరికీ అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ని ట్రావెల్ చేయించానని చెప్పాడు ఆయన. అదేలేండి. ఈయన బుచ్చిబాబు. 2-3 సంవత్సరాలు మాత్రమే ఉంటారు స్పోర్ట్స్ వింగ్‌లో వాళ్ళు. అదే గతంలో 10 సంవత్సరాల క్రితం జరిగింది తెలియాలని రూల్ లేదని తెలియాలని మాట్లాడాడు. రూల్ లేదనేది ఒక అడ్వాంటేజే. హ్మ్. అడ్వాంటేజే కానీ అది పూర్తిగా సంతృప్తికరమైన సమాధానం అయితే కాదు. ఓకే. ఇలాంటివి ఇంకొంచెం రూటెడ్గా ప్లాన్ చేసుకుని కథని ఇంకోలా ఓపెన్ చేసి కూడా చెప్పచ్చు. హ్మ్. ఇది ఆల్రెడీ పాత నెరేటివ్ స్టైలే, కొత్త నెరేటివ్ ఏం కాదు. ఎప్పుడైతే వీళ్ళు ఈ పాన్ ఇండియా మార్కెట్ అనగానే ప్రెజర్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి వాళ్ళే. ఓకే. అందుకని ఆ ప్రెజర్లోకి వెళ్లకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్పింది ఏంటంటే రెమ్యూనరేషన్ల మీద ఇప్పటిదాకా మన దృష్టి ఉంది. అందరూ రెమ్యునరేషన్‌లో హీరోలకి రెమ్యునరేషన్‌లు ఎక్కువైపోయినాయి. వీళ్ళు చెప్తున్నటువంటి ప్రోడక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో 350 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు అంటున్నారు. ఈ 500 కోట్లలో రెమ్యూనరేషన్లు పోను సినిమా మీద ఎంత పెడుతున్నారు అనే డిస్కషన్ ఉంది మొదటి నుంచి. హ్మ్. అయితే ఈయన చెప్తున్న వెర్షన్ ఏంటంటే మేము 40% పెట్టాం రెమ్యూనరేషన్ల మీద, 60% మేకింగ్ మీద పెట్టి. మేకింగ్ మీద పెట్టామని చెప్పాడు. హ్మ్. నిజానికి నిర్మాతల సమ్మె సందర్భంగా వచ్చిన చర్చ కూడా ఇదే. హ్మ్. మాకు ప్రోడక్ట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి హీరోలు కొంచెం తగ్గించుకోవాలి అని చర్చ జరిగింది. వాళ్ళు వీడియోలు చేసి పెట్టారు, ఓకే. మేము ధరలు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మా దగ్గరికి వచ్చి మాట్లాడవచ్చు అని ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఒక చిన్న వీడియో చేసి కూడా సోషల్ మీడియాలో పడేశారు ఆ టైంలో. హ్మ్. ఏది కరోనా తర్వాత నిర్మాతల సమ్మె అనంతరం. ఇప్పుడు కూడా అదే అభిప్రాయం ఉంది ప్రపంచంలో. అంటే మేజర్ షేరు వాళ్ళే తీసేసుకుంటున్నారు. పాన్ ఇండియా మార్కెట్ని చూపించి రెమ్యూనరేషన్లు పెంచేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ లేదు అంటే ముందే మార్కెట్ డిసైడ్ అయిపోతే ఆ.
మనం లోకల్ మార్కెట్ సినిమా అనుకునే మొదలు పెడదాం. మొదలుపెట్టినప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీని బట్టి అప్పుడు దీన్ని ఎక్కడెక్కడికి పుష్ చేద్దాం అనేది అప్పుడు డిజైన్ చేసుకోండి. ఓకే. అంటే స్క్రిప్ట్ దశలోనే మీరు పాన్ ఇండియా మార్కెట్ అనేసుకుంటే ప్రెజర్ ఎక్కువైపోయి మీరు ఇలాంటి గందరగోళానికి గురవుతారు. ఓకే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఆయనకి 60% మేము సినిమా మేకింగ్ మీద పెట్టామన్నాడు. నిజానికి మేకింగ్ కూడా చాలా ఎక్కువ తీశారు సినిమా అనేది అర్థమవుతోంది ఇప్పుడు. అదేలేండి. ఇప్పుడు వాళ్ళు కొన్ని సీన్లు కలుపుతున్నారు. ఉమ్. ఈ కలుపుతున్న సీన్ల కంటే కూడా కంటెంట్ ఉంది వాళ్ళ దగ్గర. ఇంత కంటెంట్ తీసి దానిలో నుంచి కొంత తగ్గించి మనకు నాయకుడు సినిమా టైంలో మణిరత్నం గారి మీద ఈ విమర్శ ఉంది. ఉమ్. ఇప్పుడు ఈ సినిమా టైంలో అవన్నీ గుర్తొస్తున్నాయి. ఉమ్. ఎందుకంత తీయాలి? మీరు ముందే ఆన్ పేపర్ ప్రాపర్గా డిజైన్ అయిపోతే ఇవన్నీ తగ్గుతాయి. మేకింగ్ మీద ఇంకా బెటర్మెంట్ చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎలాగో డబ్బులు పెడుతున్నారు. ఉమ్. ఆ పెడుతున్నప్పుడు ఇదే 60% డబ్బులతో ఇంకా బెటర్ క్వాలిటీ తీసుకురావచ్చు. దానికి స్కోప్ ఏముంది అనేది ఆలోచించాలి. ఉమ్. బడ్జెట్ కూడా తగ్గుతుంది అప్పుడు. ఉమ్. ఇంత బడ్జెట్ పెట్టేసరికి మీ మీద బర్డెన్, ఇప్పుడు ఆయన ఆల్రెడీ 350 దాకా పెట్టారనేది బయట ప్రచారం. అదే. లోకల్ మార్కెట్లో కనిపిస్తున్న ఫిగర్ ఏమో సాటిస్ఫాక్షన్ ఇస్తోంది, కానీ ఆయనకి అది సంతృప్తికరం కాదు. వాళ్ళు డబ్బులు పెట్టింది ఏ మార్కెట్ కోసం పెట్టారు? ఉమ్. పాన్ ఇండియా మార్కెట్ కోసం పెట్టారు. దాని మీద ఇంటూ 3 రావాలి కనీసం. 1000 crore క్లబ్ కోసం పెట్టిన డబ్బులు అవి. ఉమ్. 1000 crore క్లబ్లోకి వెడితే సాటిస్ఫాక్షన్. ఉమ్. ఆయన ముఖంలో లైట్లు కనిపించేవి అప్పుడు మనకు. ఉమ్. కానీ ఆ లైట్లు భారీగా కనిపించలేదు. ఆయన కొంచెం ఓవర్సీస్ మార్కెట్ అవి ఇవి ఇబ్బంది పెట్టినాయి అన్నాడు, కానీ హిందీ మార్కెట్ చర్చ కూడా వచ్చింది అక్కడ. ఓకే. వచ్చింది. మేము ఆ ఏరియాని ఎందుకో మేము పట్టుకోలేకపోయామని చెప్పి కొంచెం బాధగానే మాట్లాడారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. అదే. నేను అనేది ఏంటంటే ఆన్ పేపరే ఇవన్నీ అయిపోతాయి. అప్పుడు మీకు మొత్తం పిక్చర్ ఆన్ పేపర్ వచ్చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ దగ్గర ఎలా వెళ్ళాలి అనేది ప్రాపర్గా వెళ్ళిపోతారు. అది జరగటం లేదు. ఓకే. అది జరగటం లేదు. హీరో గారేమో ఆయన పూర్తిగా ఎగ్జైట్ అయిపోయాడు ఈ క్యారెక్టర్ వినగానే. ఆయన ఎలా కావాలంటే అలా నన్ను వినియోగించుకోండి అని చెప్పేశాడు. అలా వాడేశారు ఆయన వైపు నుంచి. రెమ్యూనరేషన్ అనేది కూడా తన వైపు నుంచి ఏ రకమైన డిమాండ్ ఉండకపోవచ్చు. ప్రెజర్ ఉండకపోవచ్చు. ప్రెజర్ లేదు. ఆ మేరకు వీళ్ళు కొంత రిలాక్స్ అయ్యారు సినిమాకి. ఆ రిలాక్సేషనే ఈ రోజున వాళ్ళ చేత మాట్లాడిస్తోంది. ఆ ప్రెజర్ అంటే ఇప్పుడు ఆయన కూడా ఒక మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తున్నాడు. ఒక మంచి ప్రోడక్ట్ తన నుంచి రావాలని కోరుకుంటున్నాడు. అందుకోసం అంత డెడికేటెడ్గా పనిచేశాడు. నెక్స్ట్ పిక్చర్ కూడా అలాగే పనిచేస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు రెమ్యూనరేషన్ హీరోలు కూడా మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత మాట్లాడే గొడవ వేరుంటుంది. అది లేకుండా ఒకలాగా మాట్లాడతారు. ఒక ధోరణి ఉంటుంది అక్కడ. కాబట్టి వీళ్ళకి కొంచెం సేఫ్ ప్రాజెక్ట్గా మారింది. కానీ ఈ కారణాలన్నీ కలిసి వచ్చి, కానీ వీళ్ళు చేస్తున్న ప్రయాణం మాత్రం రిస్కీ ప్రయాణమే. ఏ ప్రొడ్యూసర్ అయినా అదే. ఇదొక కేస్ స్టడీ అంటున్నారు. కేస్ స్టడీనే. దీని నుంచి పరిశ్రమ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందు మీరు ఒక కథని డిజైన్ చేసుకోండి. అది ఒక ప్రాంతానికి పరిమితమైన కథే కావచ్చు. ఉత్తరాంధ్ర కథే చెప్తున్నాం మనమని అనుకోండి. ఉత్తరాంధ్ర కూడా గ్లోబ్లో ఉంది. దీన్ని లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పగలం మనం? గ్లోబల్ మార్కెట్ కనెక్ట్ చేసేటువంటి క్వాలిటీని మీరు అక్కడ పెట్టండి, డబ్బులు ప్రాపర్గా పెట్టండి. అంతే తప్ప 2-3 సినిమాలకి కావాల్సిన కంటెంట్ తీయద్దు అనవసరంగా. అంటే డేస్ పెరిగిన కొద్దీ ఖర్చు పెరుగుతుంది. అదేలేండి. అన్ని రోజులు వాళ్ళు ఆన్సెట్ ఉన్నారంటే చాలా ఖర్చు అవుతుంది. 185 days ఆన్సెట్ అన్నారు. అవును. ఇప్పుడు ఒకప్పుడు మనం 28 నెల రోజులు షూట్ అంటేనే చాలా గొప్పగా చెప్పుకునేవారు. అప్పట్లో అవ్వట్లేదండి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పరిస్థితి అది కాదు. అంటే ఇప్పుడు కమర్షియల్ సినిమా అంటే రిస్క్ పెరిగింది. మినిమం 100 రోజులు చేస్తున్నారు అందరూ. అదే. లేదు, కమర్షియల్ సినిమా షేప్ మారిపోయింది. ఆ మారిపోయిన షేప్లోకి వచ్చినప్పటికీ కొన్ని పాత పద్ధతులు అనుసరించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మేరకు వీళ్ళు పేపర్ మీద కథని స్క్రిప్ట్ స్టేజ్లోనే ఎటువంటి ఎడిటింగ్కి అవకాశం లేకుండా చూసుకుని దాన్ని ఎగ్జిక్యూషన్లో మీరు డబ్బులు ఖర్చు పెట్టండి. అవసరమైతే అలాగే ఆర్టిస్టుల చర్చ కూడా వచ్చింది నిన్న. మీరు లోకల్ ఆర్టిస్టులను వాడలేదు అనే విమర్శ వచ్చింది.
అంటే మేము మా విజువల్ గ్రాండియర్ కోసం మేము చాలా తీస్తాము అంటే కుదరదు. మీరు జనం ముందుకు ఏం తీసుకెడుతున్నారు అనేదే కీలకం. అందుకని దాన్ని కొంచెం రూటెడ్గా ప్లాన్ చేసుకుని మీరు పాన్ ఇండియా మార్కెట్ ఊహించకండి అసలు. ఊహించకుండా లోకల్ మార్కెట్ తెలుగు సినిమాయే తీస్తున్నామని అనుకోండి. దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయండి. చేసిన తర్వాత మార్కెట్ పుష్ చేయండి. మిగిలిన భాషల్లో అదే జరుగుతోంది. కాంతారా సినిమా వాళ్ళేమి పాన్ ఇండియా మార్కెట్ కోసం అనుకుని తీసిన సినిమా కాదు కదా. లోకల్ మార్కెట్ సినిమాగానే వచ్చింది అది. దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇతర భాషల్లోకి పుష్ చేశారు. ఈవెన్ కేజీఎఫ్ కూడా వాళ్ళేమి పాన్ ఇండియా మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం అనుకుని మొదలుపెట్టిన సినిమా ఏం కాదు అది. పుష్ప కూడా అదే కదా ఫస్ట్. అంతే, పుష్ప పార్ట్ 1 వాళ్ళు లోకల్ మార్కెట్ సినిమానే అది. అదే అక్కడ హిందీలో కనెక్ట్ అయ్యేసరికి పార్ట్ 2 చేశారు హిందీలో లెవెల్లో. అవును, హిందీలో కనెక్ట్ అయిన తర్వాత వీళ్ళకి తెలుగు మార్కెట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ హిందీ మార్కెట్లో నిలబడింది ఆ సినిమా విచిత్రంగా. అవును. అంటే మీ కంటెంట్ ప్రాపర్గా ఉంటే కనెక్ట్ అవుతుంది ఎక్కడైనా. అదే. దాని మీద డిజైన్ చేయాలి. ఓకే. అలా కాకుండా మీరు ఇది కమర్షియల్ వెంచర్ అనుకోలేదు, మేము ఇది ఎమోషనల్ కంటెంట్ అనుకున్నాము, ఇవన్నీ జస్టిఫికేషన్ డైలాగులు కాదు. ఓకే. ఏదో మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకోవడం కోసం మాట్లాడుతున్నారని అనుకుంటారు జనాలు. ఓకే. ఇలాంటిది జరిగింది నిన్న టోటల్ ప్రెస్ మీట్లో. ఒక పెయిన్ కనిపించింది అందరిలోనూ. ఓకే. మనం పాన్ ఇండియా మార్కెట్ని పట్టుకోలేదు, 1000 crore క్లబ్లో అడుగు పెట్టలేకపోయాము. నిజానికి ఇది పుష్పాని కొట్టటము అనే టార్గెట్ ఒకటి కనిపించకుండానే నడిచింది. అంటే అదొక ప్రోగ్రామ్ ఉంటుంది కదా, వృత్తిపరమైన స్పర్ధ ఉంటుంది కదా ఇద్దరు హీరోల అభిమానుల మధ్య. పోటీ ఉంటుంది ప్రతి సినిమా వచ్చినప్పుడు పోటీ ఆ ఉంటుంది. పోటీ మేరకు ఇది టార్గెట్ అని, ఆ టార్గెట్కి చాలా దూరంగా నిలబడిపోయిన సినిమాగా మిగిలింది ఇది. అందుకని ఆ డిజైనింగ్లోనే మీరు అలా వెళ్ళుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఓకే. మనమేమిటి, మన కథ ఏమిటి, అంతవరకే నిలబడటం బెటర్. ఓకే. ఆయన ప్రతి సినిమాకి ఒక కొత్త టార్గెట్లు పెడుతున్నాడు. ఆ కొత్త టార్గెట్లు బాగానే ఉంటాయి కానీ అది అచీవ్ చేయటం కష్టం. ఓకే. దీంతో పాన్ ఇండియా మార్కెట్లో తెలుగు సినిమా ఉనికి ఏమిటి అనే గొడవ వస్తుంది. కేర్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మార్కెట్ కంటే కూడా ముందు కంటెంట్ మీద దృష్టి పెట్టండి. ఓకే. మార్కెట్ అనే దీనిలోకి వెడితే ప్రెజర్ పెరుగుతుంది, మీ కంటెంట్ని మీరే కన్ఫ్యూజ్ చేసుకుంటారు. ఓకే. ఆ కన్ఫ్యూజన్లోకి వెళ్ళకండి, ప్రొడ్యూసర్లను సేఫ్గా ఉంచండి అని చెప్పడం తప్పనిసరి అనిపించింది నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత.